నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను భవాని. ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ మరింత దూకుడు పెంచింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణను మరింత వేగవంతం చేసింది. అయితే ఇందులో భాగంగా కేసినేని చిన్ని భార్య కేసినేని జానకి లక్ష్మికి ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తాజా సమన్లో స్పష్టం చేశారు. ఫ్రైడ్ ఇన్ఫ్రాక్రెన్ కంపెనీతో సాగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కస్రెడ్డితో ఆమెకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ లాభాల్లో జానకి లక్ష్మికి కూడా వాటా ఉందనే బలమైన అనుమానంతో మరి ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. అదేవిధంగా చూసుకుంటే గతంలో వైసీపీ నేతలపై ఈడీ, ఐటీ దాడులు జరిగినప్పుడు తప్పు చేశారు కాబట్టి జరిగాయి అని సమర్థించిన టీడీపీ ఇప్పుడు తమ ఎంపీ భార్యకు ఈడీ సమన్లు ఇస్తే దాన్ని ఎలా సమర్థిస్తుంది? ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. రైట్, ఇక చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు గురునాథం గారు, టీడీపీ లీడర్. నమస్తే అండి గురునాథం గారు. అదేవిధంగా మిట్టా పార్థసారథి గారు ఉన్నారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే. నమస్తే అండి పార్థసారథి గారు. పార్థసారథి గారు ముందుగా మీరు చెప్పండి, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది కూడా ఎన్నో సంచలనాలను సృష్టించింది గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా. అయితే ఇప్పుడు మరి ఏపీలో లిక్కర్ స్కామ్ లో మరి టీడీపీ ఎంపీ భార్యకు నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. దయచేసి ఇప్పుడు టీడీపీ ఎంపీనా, వైసీపీ ఎంపీనా, బీజేపీ ఎంపీనా, లేకపోతే ఇంకో పార్టీ ఎంపీ అన్న ప్రశ్న ఎందుకు వస్తుంది? ఇది మీడియాలో చేసుకునే పార్థసారథి గారు, ఎందుకు అనంటే అంతకుముందు వైసీపీ హయాంలో ఏదైతే మరి లిక్కర్ స్కామ్ గురించి వెలుగులోకి వచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో కూడా అప్పుడు వైఎస్ జగన్ హయాంలో ఈ విధంగా తప్పు జరిగింది, కుట్రపూరితం లేదంటే అక్రమాలు ఏదైనా అనుకోవచ్చు, అవినీతి అక్రమాలు కానివ్వండి, సో తప్పు జరిగింది కాబట్టి వారిపై ఈడీ యాక్ట్ తీసుకుంటుంది, ఈ విధంగా విచారణ జరుపుతుంది అంటూ కూడా టీడీపీ అంది కదా. మరి ఇప్పుడు ఈ విధాన్ని ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలనేది అంటే ఇది ప్రజల యొక్క డౌట్, ప్రజలకున్న సందేహం అన్నమాట. అమ్మా ఇప్పుడు కూడా అదే అంటున్నాం కదా. ఇప్పుడు కూడా వేరే ఏమంటున్నాం మేమేమన్నా మా టీడీపీ ఎంపీకి నోటీసులు ఇవ్వకూడదు, సమన్లు ఇవ్వకూడదు అని ఎవరు చెప్పారు? ఇచ్చిండే దానికి సమాధానాలు చెప్తారు. ఒకవేళ చేసి ఉంటే తప్పుంటే శిక్షణ అనుభవించాల్సిందే, దాంట్లో అనుమానం ఏముంది? దాంట్లో అసలు ఎవరు మనంతకు మనమే ఎందుకు ఊహించుకుంటున్నాం? మా వాళ్ళకి ఎందుకు ఇది ఇచ్చినారు అని చెప్పేసి ఎవరు అనేటువంటి విషయాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరన్నారు ఆ విధంగా? ఎవరు అనలేదు కదా. ఎప్పుడు కూడా మనకంతకు మనకే ఊహించుకుని కొంతమంది చేస్తుంటారు. ఏం అలాంటి సమస్య ఏం లేదు. ఎవరిదైనా రాయమండి, చట్టంలో పరిధిలో మనము కఠినంగానే ఉండాల్సిందేటువంటిదే. ఒకవేళ మన మీద తప్పుడు ఆరోపణలు వస్తే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. దాంట్లో భారతీయ జనతా పార్టీ తరఫున కానీ, నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం తరఫున కానీ సమర్థవంతంగా వీళ్ళకు ఉండేటువంటి యొక్క రైట్ ఇష్యూస్ ఏమున్నాయి, దాంట్లో ఏమున్నాయి అనేటువంటిది వాళ్ళకి తెలియజేస్తారు. ఈ నోటీస్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. మరి మీకు అంటే అలా ఎవరైనా చెప్పి ఉంటే నాకైతే తెలియదు. అంటే నోటీస్ ఇవ్వకూడదు అంటున్నారు అని మేము అనలేదు పార్థసారథి గారు. నార్మల్ గా ఇప్పుడు నోటీస్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి అని అడిగా, అంతే. అమ్మా ఈడీ అనేటువంటిది ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ది కేసు, గడ్డిదాడ కుంభకోణం కేసు వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. కోర్టు కేసులో ఆయన ముఖ్యమంత్రిని పదవిని తీసేస్తే ఆయన భార్యను ముఖ్యమంత్రి చేశాడు. దాని తర్వాత 16 సంవత్సరాల తర్వాత దానికి సంబంధించి శిక్ష పడింది. సో మన దేశంలో ఉండే న్యాయ వ్యవస్థలో ఉండేటువంటిది కానీ మిగతా ఈ ఆఫీసర్లు చేసేటువంటి వాళ్ళు ఈవెన్ అంత సులభం కాదమ్మా ఒక కేసుని పూర్తి స్థాయిలో చూసుకోవడం. అదే కదా ఈ అవినీతి పరులకు పెద్ద అడ్డాగా మారేది. అది ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి. ఇదేమైపోయింది, మన వ్యవస్థలో ఉన్న లోపాలని అడ్డం పెట్టుకుని, కోర్టుల్లో ఉన్నటువంటి డిలేని అడ్డం పెట్టుకుని, ఇప్పటికే సర్లే జరిగితే జరుగుతుంది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అంతవరకు అనుభవిస్తాం, అప్పుడు వస్తే అప్పుడు చూద్దాంలే అనుకునేటువంటి వాళ్ళు. ఆ వేళకి అవతల ఉండేటువంటి సాక్షులు వీళ్ళందరూ ఉంటారో పోతారో తెలియదు, ఆ సాక్షులు మళ్ళీ లోపరుచుకుంటారో తెలియదు. ఇదే కదా మన వ్యవస్థలో ఉండేటువంటి లోపం. దాన్ని తీసుకొని ఎవరైనా చేసిండొచ్చు. నేను ఇప్పుడు
ఆరోపణ వచ్చిన తర్వాత నిందితుడి మీద సరి అయినటువంటి ఆధారాలతో మీరు చెయ్యండి. అయితే ఉమ్, ఎవరినైనా అటు వైసీపీ వాళ్ళనైనా వీళ్ళెవరైనా కూడా ఖచ్చితంగా మీరు ఒక ప్రభుత్వ వ్యవస్థగా మీరు చెయ్యాల్సిందే. ఉమ్, మీరు అవినీతికి పోవద్దండి. ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు కానీ మీరు కానీ అవినీతికి పోకుండా ఎవరుంటే వాళ్ళ మీద మీరు సాక్ష్యాధారాలు పెట్టండి, కోర్టు డిసైడ్ చేస్తారు. ఉమ్. అయితే కోర్టులో ఆలస్యం చేయకుండా చూడండి అని మాత్రమే మాలాంటి వాళ్ళం మేము అడుగుతూ ఉంటాం. ఓకే. కోర్టుల్లో ఆలస్యం కాకుండా శిక్షలు పడుతుంటే కొంతమందికి భయం ఉంటుంది. ఉమ్, 16 సంవత్సరాల పాటు లాలూ ప్రసాద్ యాదవ్ స్వేచ్ఛగా ఉండడమే కాకుండా ముఖ్యమంత్రి కావడం కూడా అనేటువంటిది న్యాయ వ్యవస్థ మీద సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వదు. ఉమ్, న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి ఆలస్యం మీద గౌరవాన్ని ఇవ్వదు. అప్పుడేదో ఒక చట్టం అయితే చేశారు. ఉమ్, రాజకీయ నాయకులకు సంబంధించి ఏదైనా కూడా జరిగితే 6 నెలల లోపల ప్రత్యేక కోర్టులు వేసి చేస్తాము అని. ఉమ్, ఇంతవరకు న్యాయమూర్తులు ఆ దిశగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చెయ్యలేదు. ఖచ్చితంగా చేయాలి. అధికారులు ఇప్పుడు మామూలు యొక్క కేసులు వేరు, ఉమ్, అధికారులు మరియు రాజకీయ నాయకులు ఎవరైనా సరే, అధికారులు ప్లస్ రాజకీయ వారి కోసం ప్రత్యేక కోర్టులు వేసి వీలైనంత వరకు 6 నెలల లోపల మొత్తం అటు ప్రభుత్వ యంత్రాంగము కోర్టులు అన్ని కూడా కలిసి దాన్ని పరిష్కరించాల్సిందే అవసరం ఉంటుంది. ఉమ్. అలా ఉన్నప్పుడు ఎవరు కూడా తప్పు చేసేదని భయపడతారు. ఓకే. సో ఆ విధంగా ఉండాలంటారు చట్టం కానీ ఏవైనా కూడా. అంతేనండి. రైట్. ఓకే. గురునాథన్ గారు, ఎస్, మీరేమంటారు? మరి ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీరు ప్యానల్లో ఉన్న అందరికి నమస్కారం అమ్మా. ఉమ్, మీరు చెప్పినట్టు ప్రకంపనలు సృష్టిస్తుంది, దాంట్లో డౌట్ ఏముంది? ఉమ్, 3,500 కోట్ల రూపాయల స్కామ్ కదా. దీంట్లో ప్రధానంగా మీరు చేసిన అభియోగాలు ఏంటంటే మా ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు ఉమ్, మొదటి కాడి నుంచి కూడా చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా ఉంటారమ్మా. ఉమ్, వారు ప్రైడ్ 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 అనేటువంటి సంస్థని ఉమ్, ఎంటర్ప్రైన్యూర్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రా గురించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎప్పుడు 21లో కసిరెడ్డి తర్వాత మా ఎంపీ గారికి ఉన్నటువంటి స్థలాలు పక్క పక్కన ఉండటం వల్ల ఉమ్, డెవలప్ చేద్దామని చెప్పి ఒక అంగీకారానికి వచ్చారు. ఓకే. ప్రైడ్ ఇన్ఫ్రాలో పెట్టుకొని దాని మీద డెవలప్ చేసుకోవాలని చూసుకొని 22లో బయటకు వచ్చేసారు. ఉమ్, అది కరెక్ట్ కాదులే, వీళ్ళతో మనం కలిసి ప్రయాణం చేయటం ఇది వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం కాదని చెప్పి అప్పుడే వీళ్ళు కూడా ఎంతో ఒక 70,000 80,000 ఈ దేనికో దానికో కొంత ఖర్చు పెట్టారు, కానీ పెద్ద లావాదేవీలు కూడా లేవు వీళ్ళ మధ్య కూడా, ఉమ్, ఎంపీ గారి మధ్య కసిరెడ్డి గారి వాళ్ళ దీని మధ్య. సరే, అది వచ్చేసిన తర్వాత ఆ నేపథ్యం ఇప్పుడు 25లో డిసెంబర్లో నోటీసులు ఇచ్చారు. ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాత ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలో ఒక 500 మందికి ఈడీలు నోటీసులు ఇచ్చినాయి. ఉమ్, నాట్ ఓన్లీ ఫర్ జానకీదేవి గారి కోసమే ఇవ్వాల నోటీసులు. దాంట్లో ఎవరైతే అతనికి రిలేటెడ్ గా ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఉమ్, ఆ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్న కూడా 27వ తారీఖు జానకీదేవి గారికి నోటీసులు ఇచ్చారు, ఢిల్లీ వచ్చి సమాధానం చెప్పమని. ఉమ్, ఢిల్లీ జానకీదేవి గారే వెళ్ళరు, అక్కడ ఆఫీసు ఆ సంస్థ వ్యక్తిగతం కాదు అక్కడ. దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆ బోర్డు మొత్తానికి కూడా బాధ్యత ఉంటది. ఉమ్, ఆ బోర్డు బాధ్యత తీసుకొని రేపు వెళ్ళి దాని సమాధానం చెప్తారు. దానికి ఏదో సమన్ చేసినట్టుగా, లేకపోతే అరెస్ట్ చేసినట్టుగా, లేకపోతే ఇంకేదో చేసినట్టుగా యాయి చేస్తా ఉన్నారు. ఇస్ నాట్ కరెక్ట్ అమ్మా. ఎందుకంటే అతను చాలా కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఉమ్, అతను చాలా స్పష్టంగా నిన్న కూడా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టినట్టు తీరుతెన్నులు ఎవరు కట్టరు. ఉమ్, అంటే ఆయన అంత గట్టిగా మాట్లాడుతున్నాడని చెప్పి కావాలని కుట్ర కోణంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు వీళ్ళంతా కలిసి భూతద్దంలో చూపిస్తా ఉన్నారు. ఇది రొటీను. ఈడీ సమన్లు అనేది ఎవరైతే వాళ్ళతో కనెక్టెడ్ గా ఉంటారో రిలేటెడ్ గా పిలిచి ఎంక్వైరీ చేసి విచారణ చేసి దాంట్లో వాస్తవాలు నిజాలు బయట పెట్టడం కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగమే ఇదంతా. ఉమ్, అంతేగాని దాన్ని ఏదో భూతద్దంలో చూపిద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఉమ్, ఎప్పుడు కూడా శివనాథ్ చిన్ని గారు మా ఎంపీ గారు చాలా నిబద్ధతతో ఉంటారు. అసలు ఎప్పుడు కూడా ప్రత్యర్థులకి ఎక్కడ కూడా చిక్కరు, తప్పు పని చేయడు, ఉంటే ఓపెన్ గానే మాట్లాడతాడు. ఉమ్, తను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వడం. ఉమ్, అతను కూడా తను ఒకటే చెప్తాడు, ఏదన్నా కనుక నేను తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకొని వెళ్తది, నేను చేయను, పార్టీ క్రమశిక్షణ దాటను, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే ఉంటాను అని స్పష్టంగా చెప్తాడు. మేడం గారు కూడా, జానకీదేవి గారు కూడా చాలాసార్లు స్పష్టంగా చెప్పారు, నేను అటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వము. ఆ రోజు అనుకున్నటువంటి ఒప్పందం ప్రకారం
డైరెక్టర్ గా ఉన్నాను, దానివల్ల నోటీసులు వచ్చినాయి, కానీ దీంట్లో షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. అసలు ఇటువంటి మళ్ళా టర్న్ అవ్వవు, మళ్ళా ఉండవు. ఈసారి ఈడీ కనుక మేము ఆన్సర్ కనుక ఇస్తే ఇంక తర్వాత మళ్ళీ పంపించడానికి ఏమి ఉండదు. ఈడీ పంపించింది, అది సంస్థకు పంపించింది, వ్యక్తిగతంగా కాదనేది కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉందమ్మా. మేమంతా కూడా దాంట్లో ఎటువంటి అరమరికలు లేవు. మీరు ఈ నిజాలు తెలుసుకొని జనానికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇటువంటి చర్చ కూడా జరపాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీరు చూశారు ఏ విధంగా అతను లిక్కర్ స్కాముల్లో ఉండటం, అతను 3,500 కోట్ల రూపాయలు స్కాములు చేయటం, దానికి ఆన్సలరీగా అనేక పార్టీలు అనేక రూపాల్లో మరి ఏ విధంగా అవన్నీ కూడా చేశాడు, ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, తీగ తాగితే డొంకంతా కదులుతున్నట్టుగా తవ్వే కొద్దీ బయటికి పడతా ఉన్నాయి. సుంకాలుగా పుంకాలుగా అవినీతి, వేల కోట్ల రూపాయలు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం దందాలు చేస్తే దాన్ని బయటికి తీస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీద కూడా వచ్చినాయి అంటే ఎస్ వస్తే రావచ్చు. అప్పుడు ఉన్నటువంటి వ్యాపారాల్లో వీళ్ళు భాగస్వాములను స్పష్టంగా చెప్తా ఉన్నారు. చేసుకుందాం అనుకున్నారు కానీ పక్కకి వెళ్ళిపోయామని చెప్తా ఉన్నారు. సో అందువల్ల అభియోగాలు వచ్చినాయి, కానీ తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ కాలేదు. తింటూ ఎప్పుడు స్కాముల్లో ఇన్వాల్వ్ అవ్వదు. తెలుగుదేశం పార్టీ చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఉంటది, చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మేమంతా కూడా లోకేష్ గారు కానీ, అసలు మా కేసినేని శివనాథ్ చిన్ని గారు అయితే నిప్పు. అతను ఎప్పుడు కూడా అయితే మీరేమో ఇన్వాల్వ్ కాలేదు అంటున్నారు, టీడీపీ ఎప్పటికీ ఇన్వాల్వ్ అవ్వదు కాలేదు అని అంటున్నారు. మరి వీటిని ఏ విధంగా చూడాలంటారు? ఒక కుట్రపూరిత ఆరోపణలుగా చూడాలంటారా? అసలు వీటి వెనక ఏది నిజం లేదు అనుకోమంటారా? ఎలా చూడాలంటారు వీటిని? ఏం లేదమ్మా, ఇక్కడ మాకు విజయవాడలో ఈ కుట్ర కోణంలో కొంతమంది సొంత మనుషులు గాని, పార్టీ మనుషులు గాని, కొంతమంది అసూయ, ద్వేషం, కక్ష కార్పణ్యంతో మా ఎంపీ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలేక ఈ రాష్ట్రంలో ఎవరో చేయని విధంగా చేస్తూ ఉంటే ఇతను బలపడిపోతున్నాడు, నిలబడిపోతాడు. ఇక ఎప్పుడు కూడా మనకు స్థానాలు దొరకవు ఇక్కడ ఎంపీని ఆయన 20-30 సంవత్సరాలు అతన్ని ఎన్నుకునేటట్టుగా ఉన్నారు. ఇటువంటి వాడిని డిస్టర్బ్ చేయాలా ఎంపీగా అని చెప్పి అన్ని శక్తులు కూడగట్టుకొని చాలా మంది ప్రతిపక్ష నాయకులు, జగన్మోహన్ రెడ్డి సైన్యం వీళ్ళంతా కూడా ఇతని మీద గుట్టగాల్చి నెత్తి మీద వేస్తున్నారమ్మా. ఎందుకనంటే అతను చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాడు, అద్భుతంగా ప్రజల దగ్గర ఉంటాడు, అద్భుతంగా మా అందరితో కూడా కలిసి ఉంటాడు, చాలా చాలా ప్రజల కోసమే పనిచేస్తాడు నిరంతరం, తన సొంతం కోసం ఎప్పుడు పనిచేయడు. అందువల్ల ఏంటంటే అతని మీద అసూయ, ద్వేషం, కక్ష కార్పణ్యం బాగా స్పష్టంగా కనపడుతున్నాయి అమ్మా. ఈ ఒక్క అభియోగమే కాదు, ఎన్నో అభియోగాలు గుడ్డగాల్చి నెత్తి మీద వేస్తా ఉంటారు ఇక్కడ లోకల్ చోటా మోటా నాయకులు కూడా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అవన్నీ అసలు మేము బుల్డోజ్ చేసేస్తా ఉంటాం అమ్మా. ఎందుకనంటే ఎప్పుడు వ్యక్తి పెరుగుతా ఉంటే, ఈ సమాజానికి ఉపయోగపడతా ఉంటే కళ్ళల్లో నీళ్లు పోసుకుంటా ఉంటారు. అసలు మనుషులు ఎంత నీచం తయారయ్యారంటే చివరికి అంత దిగజారిపోయారు. వీళ్ళు ప్రజాసేవ చేయలేక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము చేస్తున్నటువంటి సేవని అడ్డం పెట్టుకొని ఇది సేవ కాదు అని చెప్పి చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగమే మా మీద గుడ్డగాల్చిన ఎత్తి మీద వేస్తా ఉన్నారమ్మా. వీటన్నిటిని కూడా మేము పటాపంచలు చేసాం, పని రూపంలో మేము ముందుకెళ్తున్నాం, అద్భుతమైనటువంటి పరిపాలన తీరుతెన్నులు చేస్తా ఉన్నాం. కేసినేని శివనాథ్ చిన్ని అనేటువంటి వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి పరిపాలన తీసుకొస్తా, ఢిల్లీ నుంచి ఇక్కడ గల్లీ దాకా తిరుగుతా. మా ఎన్డీఏ గవర్నమెంట్ లో బ్రహ్మాండమైనటువంటి కూటమి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మా పొత్తుల్లో ధర్మంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మేము ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో వైఎస్ఆర్ కి సంబంధం కాబట్టి మా తెలుగుదేశంలో మేము ఎంపీ అయినప్పటికి కూడా ఈడీ నోటీసులు ఇవ్వకుండా అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా మేము అటువంటి ప్రలోభాలు పెట్టలేదమ్మా. బీజేపీ కూడా అటువంటి తప్పుడు పనులు చేయదమ్మా. బీజేపీ కూడా స్పష్టంగా ఉంటది, ఏదైతే నిగ్గు తేల్చాలనుకుంటుందో నిగ్గు తేలుస్తుంది. మేము స్వేచ్ఛనిస్తాం. మేమేమన్నా తప్పు చేసి ఉంటే భయపడాలా, మా ఎంపీ గారు ఏదన్నా తప్పు చేసి ఉంటే భయపడాలా. ఆయన స్వాగతిస్తా ఉన్నాడు దమ్ము ధైర్యంతో. నేను తప్పు చేయలేదు, ఫ్రైడ్ ఇన్ఫ్రాలో ఎల్ఎల్పి చేసుకున్నానే తప్పించి నేను అసలు ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, తప్పు 22లో మేము విడిపోయాము అని దమ్ము ధైర్యంతో ఆయన సవాల్ విసురుతా ఉన్నాడు. అటువంటి సవాల్ విసిరేటువంటి నాయకుడిని నేను ఎక్కడ చూడలేదు. ఓకే, తప్పు లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని అంటారు, రైట్? ఓకే, అదేవిధంగా షేక్ మొయినుద్దీన్ గారు ఉన్నారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి మొయినుద్దీన్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉందండి, ఒకసారి చూసుకోండి.
అదేవిధంగా మస్తాన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే నమస్తే నమస్తే. ఎస్ మొయినుద్దీన్ గారు, మరి మీరేమంటారు? మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఇవి కేవలం కుట్రపూరిత ఆరోపణలు మాత్రమే అంటూ కూడా మరి టీడీపీ వ్యాఖ్యానిస్తోంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? నమస్కారం మేడం, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు డిబేట్ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. మేడం, ప్రతి వద్ద పరమాణం ఉండితే తెల్లవారిందా కారలేదంట. ఎక్కడైనా ఎప్పుడైతే టీడీపీ వారి కష్టకాలం వస్తుందో అది మామూలు విషయం అయిపోతుంది మేడం. అది మామూలు విషయం. ఏదో పంపించారు, ఏదో చేశారు, అది ఏం లేదు, మేమంతా పతివర్తలము, మా నాయకుడు హరిశ్చంద్రుడు, మేము గీత దాటే వాళ్ళం కాదు, అసలు మా నాయకుడికి అబద్ధాలే మాట్లాడడం చేత కాదు అనే విషయాన్ని వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకొని వచ్చేస్తారు. ఏదైనా స్కామ్ ఎప్పుడు జరుగుద్ది మేడం అంటే వీళ్ళకు ఈ రోజు ఈ జానకి లక్ష్మి గారికి, జానకిదేవి గారికి ఈరోజు రమ్మని ఈడీ సమన్లు ఇచ్చింది, నోటీసులు ఇచ్చింది. ఇంత గత ఇచ్చింది వీళ్లకు, మిమ్మల్ని ఎప్పుడు ఇచ్చింది? వీళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమంటారు, అది మామూలు విషయం, అది మామూలుదే, ఎవరికి ఏదో డౌట్ ఉన్నది ఏదో రమ్మంటున్నారు అంటారు. అదే విషయం వైఎస్ఆర్సీపీ వాళ్ళకు వచ్చి ఉంటే ఈ పార్టీకి బ్రోకర్ మీడియా, గోధి మీడియా, ఈ ఎల్లో మీడియా వీళ్ళందరూ హెడ్లైన్స్ పెట్టి రాసేవాళ్ళు. అయిపోయింది, పట్టుమనిపోయారు, దొంగలను వచ్చేసారు, దొరికిపోయారు, అదో ఇది డూమ్ డామ్, కెమెరా అట్ట పెట్టండి, కెమెరా ఇట్టే పెట్టదని అడ్డగోలు విమర్శలు చేసేవారు ఈ బ్రోకర్ మీడియా, ఈ ఎల్లో మీడియా వాళ్ళు. బ్రోకర్ మీడియా, సాక్షి మీడియా, నీలి మీడియా కూడా కదండి. సాక్షి మీద నిజాయితీ సార్. ఈనాడు దొంగ మీడియా టీవీపై ఛానల్స్ ఏం అవసరం లేదు మొయినుద్దీన్ గారు, ఛానల్స్ గురించి అవసరం లేదు. ఇప్పుడు తప్పు జరిగిందంటే ఏదైనా కూడా హెడ్లైన్స్ పెట్టి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాదండి, ఛానల్స్ చెప్పకపోతే ప్రజలకు ఏ విధంగా తెలుస్తుంది మొయినుద్దీన్ గారు? న్యాయం చెప్పాలి మేడం. ఈ రోజు ఈడీ నోటీసులు ఇచ్చింది, ఏ పేపర్ అని వచ్చిందా, ఎక్కడైనా చూపించారా? అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వేరే వారి మీద ఎప్పుడు వచ్చేస్తారు అనుకుంటే హెడ్లైన్స్ వచ్చేస్తుంది, అయిపోయింది, ఇంకేముంది, అంతా అయిపోయింది. మేడం ఒక విషయం చెప్తాను మేడం, ఆంధ్రప్రదేశ్ లో 2014లో 2019లో 3480 మద్యం షాపులు ఉన్నాయి మేడం. 2014లో 2019 మధ్యలో, అప్పుడు 2019 24 మధ్యలో 2934 మద్యం షాపులు మేడం. ఆ రోజులు ఎక్కడ బెల్ట్ షాపులు లేవు. ఈ రోజు 1,00,000కు పైన బెల్ట్ షాపులు, 1,00,000 బెల్ట్ షాపులు మేడం. వీళ్ళు ఆ రోజు మా వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పర్మిట్ రూమ్లే లేవు. నో బెల్ట్ షాపులు, నో పర్మిట్ రూమ్, నో డిస్టరీస్, ఎటువంటిది లేదు మేడం. డిస్టరీస్ లేవు, పర్మిట్ రూమ్లు లేవు, బెల్ట్ షాపులు, ఎటువంటి దళారులు లేరు, దళారులు అసలే లేరు. అయితే ఈ రోజు ఎక్కడ చూసినా దళారులే, బెల్ట్ షాపులే, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. వీళ్ళ నాయకుడు ఉదయం లేచి అబద్ధాలు చెప్పడము, వీళ్ళు తెచ్చింది, ఈ డిస్టరీ తెచ్చింది వీళ్ళే, తయారు చేసింది వీళ్ళే. ఈ కంపెనీలందరూ, ఈ 200 కంపెనీలు దాదాపు, ఈ బూమ్ అది ప్రెసిడెంట్స్ ఇవన్నీ తెచ్చింది వీళ్ళే మేడం. చంద్రబాబు గారి హయాంలోనే, జగన్ గారి హయాంలో ఏ ఒక్క మందు బాటలు రాలేదు, ఏ ఒక్క కొత్త రాలేదు, ఏ ఒక్క కొత్త విషయం బయటికి రాలేదు. మందు విషయంలో కల్తీ మద్యం స్టార్ట్ అయింది అప్పుడే కదా మొయినుద్దీన్ గారు, కల్తీ మద్యం స్టార్ట్ అయింది, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి వార్తలు వచ్చింది కూడా జగన్ హయాంలోనే కదా మేడం. అన్ని అబద్ధాలు. మంత్రి గారు చెప్పారు పార్లమెంట్ సాక్షిగా, ఎవరూ చనిపోలేదని. ఇంకా టీడీపీ హయాంలో, కూటమి ప్రభుత్వం హయాంలో మేము రాయచోటి దగ్గర మందు దగ్గర చనిపోయారు 2 కుర్రోళ్ళు. దాని గురించి అది సాధారణ విషయం అన్నారు. వీళ్ళ విషయంలో రేపులు జరిగిన సాధారణ విషయమే, రేపులు జరిగిన సాధారణ విషయమే, మధ్యలో జరిగిన సాధారణ విషయమే, మందు తాగి చనిపోయిన సాధారణ విషయమే టీడీపీ గవర్నమెంట్. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమి జరగకపోయినా కూడా జరిగినట్టు ఈ బ్రోకర్ మీడియా, ఈ ఎల్లో మీడియా రాసి నిర్దాక్షిణ్యంగా పడుతుంది. ఒక ముఖ్య విషయం మేడం, ఈ ముఖ్య విషయం మేడం, అదే ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే 36,000 కోట్ల రూపాయలు ఆదాయం ఎలా వచ్చింది?
చెప్పండి, లెక్కలు తీయండి బయటికి. చంద్రబాబు గారి సభ్యులు ఎంత ఆదాయం వచ్చింది అంటే తక్కువ షాపులు ఉండి 36,000 కోట్లు వచ్చినాయి. ఎక్కువ షాపులు ఉండి ఎందుకు ఆదాయం రాలేదు, దాంట్లో సగం ఆదాయం కూడా ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నా మేడం. ప్రివిలేజ్ ఫీ తీసేసి 6,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తన జేబులు వేసుకున్నాడు. ఆ కేసు మీద, ఆ కేసుల పైన ఈ రోజు స్టే మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మద్యం కుంభకోణంలో ఈ రోజు చంద్రబాబు స్టే మీద ఉన్నారు మేడం. నీ దగ్గర ధైర్యం ఉంటే మిస్టర్ చంద్రబాబు నాయుడు, నువ్వు ఈ రోజు నీ ఈ మద్య కుంభకోణంలో స్టే తీసేసాయి. అప్పుడు ధైర్యంగా నేను అంటావు షోగా చంద్రబాబు నాయుడు అని. రైట్. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ కుమారుడు ప్రజలకు జవాబు చెప్పాలి, ఆ దేవుడికి జవాబు చెప్పాలి, మర్చిపోతుందని హెచ్చరిక చేస్తున్నా నేను. మీరు కేసులు పెట్టా, జైల్లో పెట్టే ఈరోజు భయపడరు. మీరు ఉండేది 2029 వరకే. తర్వాత మీ సంగతి ఏంటి? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? వేరు పెట్టుకో చెప్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. మీరు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ప్రచారం చేసి ఈ ఎన్నుపోటు ముఖ్యమంత్రి, ఈ అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ప్రజలను మరణించే దాని కోసం గొడ్డలి పార్టీ అని ఒక్కొట్టే కాల్చేర్పులు, ఇది మంచి పద్ధతి కాదు అని చంద్రబాబు గారు హెచ్చరిస్తున్నారు. మీరు కేసులు పెట్టుకుంటారా, జైల్లో పెడతారా, నరికేస్తారా, చంపేస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా? రైట్. ఓకే. మీరు 2029 ఓకే మొయినుద్దీన్ గారు చూసుకోండి. ఏ ట్రైన్ ఎక్కిపోతారు, ఏ విమానం ఎక్కిపోతారు, అది కూడా చూస్తాం మేము. సార్ మీరు స్కామ్ గురించి మాట్లాడమంటే గొడ్డల పార్టీ అంటారు. రైట్. వాళ్ళని గొడ్డల పార్టీ కాబట్టి గొడ్డల పార్టీ గుర్తొస్తూ ఉంటుంది వాడు. గొడ్డల పార్టీకి ఎప్పుడు గొడ్డలు గుర్తొస్తుంటుంది కదా. మీరు ఓకే మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఆగండి. మొయినుద్దీన్ గారు తినుంటే ముఖ్యమంత్రి ప్రతిరోజు గొడ్డలు పాటారు. గొడ్డల పార్టీనే కదా, గొడ్డలి కదిరిలోనే కదా కొనుక్కోండి. స్త్రీల నిధుల గురించి మాట్లాడారయ్యా. గొడ్డలి కదిరిలోనే కదా కొనుక్కోండి. అవన్నీ వదిలేసి నిన్న అధికారంలో 5 ఏళ్ళు ఉంటే ఆ కేసును సాల్వ్ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. గురునాథన్ గారు, మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఆగండి. మొయినుద్దీన్ గారు ఆగాలి. మొయినుద్దీన్ గారు దొంగ సారే కాస్తూ రైట్. ఓకే. ఏ ప్రభుత్వ హయాంలో ఎంతవరకు అవినీతి జరిగింది, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చర్చిద్దాం. మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ రావు గారు, మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మొయినుద్దీన్ గారు వాళ్ళు కూడా మద్యం తాగేసి వచ్చింటాడు ఆయన. అవును, మాకు అలవాట్లు లేవు సార్, మద్యం తాగే అలవాటు దేవుడు దేవుళ్ళ మాకు లేవు. మిమ్మల్ని కాదనేది. రైట్. ఓకే. మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది ఏపీలో అనుకోవాలి. లిక్కర్ స్కామ్ గురించి అయితే కూడా మరి అంటే కీలక మలుపు అయితే తీసుకుంది. మరి ఇప్పుడు జరుగుతున్న తాజా పనులకు సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు ఈరోజు ఏదైతే కేసినేని చిన్ని గారికి సంబంధించే కంపెనీకి లిక్కర్ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు సంబంధం ఉందని బయటకు వచ్చింది న్యూస్. ఈడీ సమన్లు జారీ చేయడం జరిగింది. అంటే మీరు అందరూ ఆల్రెడీ చెప్పారు, ఈ నెల 27వ తారీఖు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట అటెండ్ కావాలి, వాళ్ళకి ఉన్న అనుమానాలు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ తీసుకొని రమ్మని చెప్పేసి ఆ సమన్లలో పేర్కొన్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే మనకి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆయన సన్నిహిత వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఆయన అప్పట్లో మన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితి, ఆయన చుట్టూ సన్నిహితులందరూ. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, విశాల్ గారు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి. దాదాపు 40 నుంచి 52 మంది వరకు నిందితులుగా ఐడెంటిఫై చేశారు. దానిలో 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమందిని జైళ్లలో పెట్టారు. సరే, వివిధ దశల్లో వాళ్ళకి బెయిల్ కూడా వచ్చింది, కండిషనల్ బెయిల్స్ మీద కూడా ఉంటా ఉన్న పరిస్థితి. 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు మొత్తం ఈ కుంభకోణం ఇంకా తవ్వే కొద్దీ వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే కొద్దిగా స్వల్ప మొత్తంలో సిఐడి ఏదైతే సిట్ సీజ్ చేసింది, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రధానమైన నిందితుడు A1 గా ఉన్నారు.
సో ఆ తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 448 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఆస్తులు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి కూడా ఇంకొద్దిగా లోతుగా విశ్లేషణ జరుగుతూ ఉంది. దీనిలో ఇంకా వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందా ఏంటి అనేది చేస్తా ఉన్నారు. అయితే ఈరోజు విచిత్రంగా ఏంటంటే ఇప్పటి వరకు ఈ కూటమి సర్కారు కూడా పెద్ద ఎత్తున, అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చూస్తే బీజేపీ కానీ అదేవిధంగా జనసేన కానీ ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పేకల్లోతు మునిగిపోయారు, జగనే ఇంకా చివరికి అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు అన్నట్టుగా ఇప్పటి వరకు అనేక విధాలుగా పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఆరోపణలు చేయటం కానీ లేకపోతే వాళ్ళని నిలదీయటం కానీ, ప్రజల్లో ఈ విధంగా లిక్కర్ అంతా దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సన్నిహితులని చెప్పడం కానీ విమర్శలు చేస్తా వచ్చారు. ఈ రోజు ఈ కేసినేని చిన్ని గారి కంపెనీ అదేవిధంగా వాళ్ళ భార్యకి సంబంధించి ఆయన వివరణ ఇచ్చారు. అప్పటికి చిన్ని గారి భార్యకి సంబంధం లేదు, కేవలం ఏదైతే ఫ్రైడ్ ఇన్ఫ్రా కంపెనీ ఉందో ఆ కంపెనీలో మాత్రమే కొంత సంబంధాలు ఉన్నాయి, అది వ్యాపారానికి సంబంధించి కానీ దీనిలో మాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడికి సంబంధించిన కంపెనీకి సంబంధించి ఈ సమన్లు జారీ చేసిందో వాళ్ళు ఒక రకంగా డిఫెన్స్ లో పడ్డట్టుగా అయిపోయింది. యాక్చువల్ గా ఇదే ఆరోపణలు కేసినేని నాని గారు గతంలో చేశారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన కొత్తల్లో దీనిలో కేసినేని చిన్ని పాత్ర కూడా ఉంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే మొత్తం వేల కోట్ల రూపాయలకి సూత్రధారిగా ఉన్నాడో అతనికి కేసినేని చిన్ని గారికి వాళ్ళ కంపెనీలకి సంబంధించి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అప్పుడు ఆరోపణలు చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున ఖండించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఈ సమన్లు జారీ చేసిందో టీడీపీ పార్లమెంట్ సభ్యుడికి ఇప్పుడు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో ఆరోపించారు, కేసినేని చిన్ని కూడా సంబంధం ఉంది, కావాలని దాస్తా ఉన్నారు, వాళ్ళ పార్లమెంట్ సభ్యుడిని రక్షించుకునేందుకు చేస్తున్నారు, కానీ నిజానికి మాకు సంబంధం లేదు, ఈ చిన్ని వీళ్ళందరూ చేసి ఉంటారేమో అని ఆయన కూడా ఆరోపించారు. ఇప్పుడు మరి ఒక్కసారిగా ఈ డిఫెన్స్ లో పడ్డట్లు అయిపోయింది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు? కేవలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సమన్లు మాత్రం ఇచ్చింది, మా కుంభకోణంతో సంబంధం లేదంటారా? లేదు మాకు అలాంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఏమైనా చిన్ని గారి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద ఎత్తున రంగంలో దిగిద్ది. ఇప్పుడు మరి కూటమి సర్కార్ ఏ విధంగా దీనిలో స్పందిస్తుంది? దీనిలో వైట్ పేపర్ లాగా ఎటువంటి వాళ్ళ కంపెనీకి సంబంధం లేదని చిన్ని గారు నిరూపించుకుంటారు, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తేలాలి. అయితే ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. నాకు తెలిసి అయితే ఏంటంటే ఇంకా లోతైన ఇది జరగట్లేదని అనుకుంటా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్పుడప్పుడు వస్తా ఉన్నారు, ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డిని మొన్న మధ్య అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము వాళ్ళందరూ దోపిడీదారుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఇంత నెమ్మదిగా సాగటం ఏంటో అర్థం కావట్లేదు. అడుగులు దర్యాప్తు సంస్థల అడుగులు చాలా నెమ్మదిగా పడతా ఉన్నాయి. ఇదేదో వాళ్ళందరూ రాజకీయ నాయకులు దర్యాప్తుతో కొమ్మక్కయ్యారా ఏంటి, లేకపోతే అసలు మనీ లాండరింగ్ అన్నారు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం పార్టీ కి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, అప్పట్లో ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే పార్లమెంట్ లో దీనికి సంబంధించి చెప్పారు, ఏమని విదేశాలకి దాదాపు 2500 కోట్ల రూపాయలు తరలి వెళ్ళిపోయాయి, వాటన్నిటినీ కూడా తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు పక్కనే కూర్చునే చిన్ని గారి మీద ఆరోపణలు వచ్చేసరికి ఇప్పుడు ఎలా స్పందిస్తారు ఏంటి? తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకు కూడా, ఎందుకంటే పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ అని. ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి? చిన్ని గారు కూడా కొంత ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా నాకు సంబంధం లేదు, మేము వైట్ పేపర్ లాగా ఉంటాము, ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు, ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే అనే విషయాలు కూడా ఆయన బయటికి వెల్లడించాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. మరి ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాలి. రైట్. ఓకే, పార్థసారథి గారు మరి మీరేమంటారు? నేను ఇప్పుడు చెప్పాను, అప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమని వచ్చింది వాళ్ళకి నోటీసు, మీరు వచ్చి వివరణలు ఇవ్వండి. ఎస్, మామూలుగా ఎలా ఉంటుందంటే ఒకటి అర్థం చేసుకోవాల్సిందేటువంటిది, కాగ్నిజబుల్ అఫెన్స్ అని ఉంటుంది. మర్డరు, దొంగతనము, రేపు ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్. ఒక ఆఫీసర్ని ఎవరైనా తిట్టాడు అనుకోండి, అది కూడా కాగ్నిజబుల్ అఫెన్స్. కానీ దానికి దీనికి తేడా ఎంత? అది పరమ నీచ నికృష్టమైనటువంటిది. ఇది ఆఫీసర్ అంటే ఉద్యమం పేరుతోనో ఇంకో పేరుతోనో తిట్టిండేది. దిస్ ఇస్ ఎంటైర్ డిఫరెంట్. కానీ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇస్ కాగ్నిజబుల్ అఫెన్స్. కానీ ఏమని వాళ్ళు బహుశా ఉండేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటేమా,
వాళ్ళకి వీళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఇచ్చి పుచ్చుకోవడాలు ఏదైనా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఉమ్, ఓపెన్ గా కేసీఆర్ వాళ్ళు ఫస్ట్ లో మేము అనుకున్నాం, బహుశా వాళ్ళ యొక్క విషయాలన్నీ తెలిసిన తర్వాతనో లేకపోతే వీళ్ళ కుట్రలు తెలిసిన తర్వాతనో ఏదైనా కావచ్చు, వాళ్ళు దాంట్లో నుంచి వెళ్ళలేరు. అయినా అకౌంట్ లో ఉంటుంది కదా ఒకటి, కాబట్టి దాని మీద ఈడీ అనేటువంటిది చూసిన తర్వాత నీతివంతంగా వాళ్ళ వరకు ఏముంటుంది, మనకుంటాయమ్మా ఈడీకి సంబంధించి. ఈడీలో ఉండేటువంటి ఆఫీసర్స్ కి ఇవేమి ఉండవు. ఉమ్, వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూడాలి, చూసి వచ్చిండే దాంట్లో రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్కి సంబంధించి కోర్టులో వీళ్ళు ప్రూవ్ చేయాలి. పిలిచారు, ఉమ్, వెళ్తారు 27వ తేదీ. ఏమవుతుంది, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. మీరు ఏం డబ్బులు ఇచ్చారు, ఉమ్, ఇచ్చినటువంటిది అవంతా కూడా వస్తుంది. ఇంత లోపల వీళ్ళు ఏంటంటే మేము దొంగలము అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పుకునేదానికి ఇది లేక మిగతా వాళ్ళు కూడా దొంగలే అనేటువంటి పరిస్థితిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఉమ్, బాబు ఒకటి ఇంతకుముందు సోదరుడు చెప్పాడు, ఓ మొత్తం అంతా ఇంత జరుగుతోంది. ఉమ్, ఒకటే ఒక ప్రశ్న, వాళ్ళ మనసుకి ఆత్మసాక్షి ఉంటే గన మైనుద్దీన్ సోదరునికి ఒకటే ఒక ప్రశ్న, ఆ రోజు ఎందుకు డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేయలేదు? ఒకటి చాలు అంతే వీళ్ళ యొక్క అవినీతి. ఉమ్, నాకు తెలుసమ్మా, ఈ బిల్స్ అంతా కూడా 50-50 ఉమ్, వచ్చేటివి మొత్తం అంతా మద్యం వస్తుంది. ఆ మద్యంలో ఉండేటువంటి దానికి గవర్నమెంట్కి చాలా రావాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ యొక్క బిల్స్ అన్ని కూడా చించేస్తారు, సగం బిల్లు మాత్రమే వేసుకుంటారు, సగం గవర్నమెంట్కి సగం వీళ్ళకి. ఉమ్, అట్లా కదా ఇక్కడ 3,500 కోట్లు కాదు, నా ఎక్స్పెక్టేషన్ లో మినిమం 30,000 కోట్ల పైనే వీళ్ళు ఖచ్చితంగా ఉమ్, అవినీతి చేసింటారు. లేకపోతే డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాల్సిందే చోట అసలు డిజిటల్ ఓన్లీ నగదు మాత్రమే తీసుకోవాలనేటువంటి దానికి ఇంకా అంతకన్నా నీచమైనటువంటి వాళ్ళకి మీద ప్రూఫ్ అనేటువంటిది ఇంకేది లేదు. ఉమ్, వాళ్ళు ఖచ్చితమైన ప్రూఫ్, అది అవినీతి చేయడానికి కావాల్సినంత ప్రూఫ్ ఆ ఒక్క దాంట్లోనే ఉంటుంది. నువ్వు చెయ్యి, ఉండేటువంటి దాన్ని డిజిటల్ కరెన్సీ నువ్వు చేసి మిగతాది ఎవరైనా పొరపాటున ఎవరైనా లేకపోతే వాళ్ళకు నగదుకి చేరిపోయి టోటల్ అసలు నగదు తప్ప డిజిటల్ కరెన్సీనే లేదని ఎందుకు చెప్పారు వాళ్ళు? ఉమ్, ఇదంతా కేవలం కుట్రపడుతుంది. ఇది ప్రజలందరికీ తెలుసు, మనకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. అందరికీ తెలిసినా కూడా దాన్ని ప్రూవ్ చేయలేదు. ఉమ్, వాళ్ళు చాలా పకడ్బందీగా, ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ చాలా తెలివిగా, చాలా మంది ఉన్నారమ్మా ఇట్లాంటి వాళ్ళు. ఉమ్, హర్షద్ మెహతా ఉన్నాడు, కుంభకోణం చేయలేదా, బయటపడ్డాడు. ఉమ్, అనేక మంది ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చోక్సీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బ్యాంకులంతా కూడా చిదంబరం యొక్క సహాయం తీసుకుని మొత్తం లక్షల వేల కోట్ల రూపాయలంతా తీసేసుకొని విదేశాలకు పారిపోయారు. సో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ కూడా చెప్పేసి, విజయ్ మాల్యాదే చెప్పేసింది, చోక్సీది చెప్పేసింది. ఈ జప్తు చేసి ఇప్పుడు దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల దాకా అన్నింటినీ కూడా జప్తు చేసి రాబడుతోంది. ఇది ఎప్పుడైనా జరుగుతుంది. ఎవడైనా సరే నీతివంతమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజుకైనా ఇవన్నీ లెక్కల్లో ఉండే ఉంటాయని తాత్కాలికంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ఆ కాలంలో తప్పించుకోవచ్చు, కానీ ఖచ్చితంగా కూడా అన్ని బయటపడుతుంది. అయితే వీళ్ళు అంటారు ఏం చేస్తున్నారు అని. ఓకే. మరి 5 ఏళ్లలో ఒకే ఒక చిన్న ప్రశ్న మైనుద్దీన్ గారికి కూడా ఇస్తాం. ఉమ్, స్టే మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఓకే ఒప్పుకుందాం. 5 సంవత్సరాల పాటు నీ మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిండేటువంటి కేసులు, అవినీతి కేసుల మీద ఎందుకు నువ్వు ప్రూవ్ చేయలేకపోయినావు? నేను నిర్దోషిని అని ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినావు? ఎందుకు ఒక్కసారి కోర్టుకు పోయి సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయినావు? దాని దగ్గర సమాధానం ఉందా వీళ్ళ దగ్గర? అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మేము చెప్తున్నాం, నాని గారి యొక్క భార్యకు వచ్చిండేటువంటి విషయాలకు వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. చెప్పకూడదని మీరు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడైనా అంటుందా? అనని విషయాన్ని వీళ్ళే తీసుకొని పసుపు మీడియా ఇది అంటున్నారు. నీలి మీడియా కన్నా నీచమైన మీడియా ఏదైనా ఉంటుందేమ్మా? వాళ్లకు కావాల్సిండే విషయాలు, వాళ్లకు అవకాశం ఉండేటువంటి విషయాలు చాలా సార్లు వస్తాయి. మా ఏరియాలో కూడా ఆ ఒక్క పత్రికలో మాత్రమే వచ్చింటాయి, ఇంకే పత్రిక రాదు. వాళ్ళు మిగతా అన్ని వదిలిపెట్టిన, ఆంధ్రజ్యోతి పక్కన పెట్టండి, మిగతా పక్కన పెట్టండి, మిగతా ఏ పత్రికల్లో కూడా ఎందుకు రాదు? ఇట్ ఈస్ బికేమ్ ఏ వైఎస్ఆర్సీపీ పాంప్లెట్. వాళ్ళు ఏమి తప్పుడు ప్రచారం చేయాలనుకుంటారో దాన్ని తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. ఏం కాదు, అన్ని పత్రికల్లో వచ్చినా రాకపోయినా నోటీసు పంపించారు. నోటీసుకి స్పందించాల్సిన బాధ్యత 100% ఆ యొక్క కంపెనీకి ఉంది. వాళ్ళు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వెళ్ళి దానికి సంబంధించి స్పందించి ఏమేమి దానికి ఉన్నాయో, ఇప్పుడు ఉండేటువంటి ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్కి సంబంధించి చెప్తారు. చెప్పిన తర్వాత అది క్లోజ్ అవుతుంది.
కేసులు ఒకసారి సమన్లు పంపించినంత మాత్రాన్నే వీళ్ళంతా తప్పు అనడం కరెక్ట్ కాదు. ఇంకా దీంట్లో ఎలా ఉంటుందంటే అధికారం మారింది, కానీ అధికారులు మారలేదు కదా. అనేక మంది అధికారులు అప్పట్లో లంచాలు తీసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు. అప్పట్లో వీళ్ళకి సప్లై చేసేటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు కావాలని చెప్పి ఎక్కడో ఒక చోట కూడా కుట్రపూరితంగా ఏదో ఒక దాన్ని తీసుకొని కూడా చేసిండొచ్చు. ఒకవేళ చేసింటారా లేదనేది కూడా మనం ఇక్కడ చూడాల్సిన పనిలే. వాళ్ళు ప్రశ్న వేసినారు, సమాధానం ఇక్కడ వస్తుంది. ఆ వచ్చిండే సమాధానం కరెక్ట్ కాదా అనేది ఈడీ చూస్తుంది. ఒకవేళ ఈడీలో ఉండేటువంటి సమాధానం కూడా కాకపోతే కోర్టులో పోయేసి తమ యొక్క సాక్ష్యాధారాలు నిరూపించుకుంటారు. ఒకటైతే గుర్తుంచుకోవాలన్నా, భారతీయ జనతా పార్టీ కూటమి యొక్క ఆధ్వర్యంలో ఎవరైనా సరే వీళ్ళందరూ ఇక్కడికి ఏంటంటే ఇప్పుడు ఈడీల మీద ఎంత తప్పుడు ప్రచారం చేస్తారు, కానీ దొంగ ఎప్పుడు కూడా నేను దొంగను అని చెప్పి చెప్పుకోడు. నేను దొంగ అయితే కదా అవతల వాడు దొంగ కదా అంటాడు తప్ప వీడు దొంగ కాదు అని చెప్పి వీడు చెప్పుకోడు. కాబట్టి ఎవరైనా సరే ఇట్ ఈజ్ మోరల్ బాధ్యత. నా మీద వచ్చినా మీ మీద వచ్చినా ఆరోపణ వస్తే దానికి తగిన సమాధానం చెప్పి మనం బయటపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 కాదు 7 సంవత్సరాల నుంచి కూడా ఆరోపణ కోర్టుకు పోకుండా కోర్టులో ఉండేటువంటి లోపాలని అడ్డం పెట్టుకుని అక్కడ ఉండేటువంటి ఆఫీసెస్ ని మేనేజ్ చేసుకుని అతను ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు. ఇది ఎంతో కాలం జరగదు, తప్పనిసరిగా విచారణ జరుగుతుంది. విచారణలో తప్పు ఉంటే శిక్ష వస్తుంది, తప్పు లేకుండా బయటపడతాడు. రైట్, ఓకే పార్థసారథి గారు. మొయినుద్దీన్ గారు సార్, ఇప్పుడు మా పార్థసారథి గారు ఇచ్చిన దానికి ఒక క్లారిటీ ఇస్తాను మేడం. నేను 2014 నుండి నోట్ దిస్ పాయింట్ మేడం, 2014 నుండి 2019 వరకు 16.70 లక్షల బీర్లు అమ్మారు మేడం. కేసులు 16.70 లక్షల బీర్ల కేసులు అమ్మారు మేడం. లిక్కర్ వచ్చేసి 9.81 కేసులు అమ్మారు మేడం. 9.81 లక్షల కేసులు అమ్మారు మేడం. ఎప్పుడు ఇది లిక్కరు, ఇది బీరు. 2014 నుండి 2019 వరకు వీళ్ళు జవాబు చెప్పాలి. ఇక్కడ స్కామ్ జరిగింది, ముఖ్యాచారు అది ఎందుకు లేదు, డిజిటల్ కరెన్సీ ఎందుకు లేదు అంటున్నారు. నోట్ చేసి పెట్టుకోండి మేడం. తర్వాత 2019 నుండి 2024 వరకు 14.25 లక్షల కేసులు అమ్మారు మేడం బీర్లు. అక్కడ 16.70 లక్షలు చంద్రబాబు టైంలో బీర్లు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 14.25 లక్షల కేసులు బీర్లు. అక్కడ 9.81 లక్షల లిక్కరు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 2019 నుండి 2024 వరకు 5.45 లక్షల కేసుల లిక్కర్ మేడం. అంటే ఇక్కడ 2.5 లక్షల బీర్లు ఇక్కడ తక్కువ, ఇక్కడ వచ్చి 4 లక్షల చిల్లర లిక్కర్ తక్కువ. మరి ఆదాయం చూశారా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 36,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎందుకు రాలేదు? 5,000 కోట్లు కూడా ఆదాయం రాలేదే. ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇక్కడ ఎవరు దొంగ? ఇక్కడ దొంగ ఎవరు, దొర ఎవరు? టెల్ మీ, ఆన్సర్ మీ. పార్థసారథి గారు చెప్తారంట. చెప్పండి పార్థసారథి గారు. ఒకసారి వీళ్ళు చెప్పేటటువంటి దాన్ని కూడా నేను కూడా వెరిఫై చేసుకుంటాను తప్పనిసరిగా. రేట్ల విషయంలో దానికన్నా బాగా తగ్గించిండేటువంటిది తెలుగుదేశం పార్టీ అనేది ఒకటైతే, రెండవది అప్పుడు విస్తృతంగా తాగి బయటపడి బజార్లో ఉండేటువంటి వ్యవస్థ ఈ రోజు కనపడడం లేదు. అంటే మీరు తాగడాన్ని ప్రోత్సహించి విపరీతంగా, అంటే మీకు ఆల్మోస్ట్ వీడు 14 లక్షల బీర్లు అనుకుంటే ఇంకో 14 లక్షల కోట్ల బీర్లు మొత్తం అంతా కూడా బయట కూడా మీరు అమ్మేసింటారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అమ్మ, వారికి కూడా తెలుసు. వైరుద్దీన్ గారికి కూడా 100% తెలిసే ఉంటుంది. ఆ రోజుల్లో డిజిటల్ కరెన్సీ ఎందుకు పెట్టలేదు అనేటువంటి విషయానికి సోదరుడు ఇంతవరకు కూడా చెప్పలేదు. డిజిటల్ కరెన్సీ ఎందుకు అబ్జెక్ట్ చేశారు? కరెన్సీ పెట్టకపోవడం కాదు, అబ్జెక్ట్ ఎందుకు చేశారు? దేశమంతా ప్రపంచమంతా డిజిటల్ కరెన్సీ లేకపోవాలా, వ్యాపారం రావాలా, దాని ద్వారా నీతివంతమైనటువంటి పారదర్శకత ఉంటుంది. అంటే మీరు పారదర్శకత నీకు ఉండాలంటే నువ్వు డిజిటల్ కరెన్సీ పెట్టాలి కదా. ఎందుకని పెట్టలేదు? మామూలుగా మేము వ్యాపారస్తులు ఉన్నా ముందు ఎలా ఉండేదంటే జీడిపి మన యొక్క ఇది రానప్పుడు మన యొక్క ఈ పన్నుల కొత్తగా వచ్చింది పన్నుల విధానం రాకముందు బిల్లులు వేసేవాడు. మా కదిరి నుంచి బిల్లు వేస్తారు, అక్కడ చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది. చెక్ పోస్ట్ లో ఉండేటువంటి ఆఫీసర్ దగ్గరికి పోయేసేసి ఇంత సార్ దీని బిల్లు వెళ్ళి 1,00,000 రూపాయలు
లక్ష రూపాయల మీద 3,000 రూపాయలు 5,000 రూపాయలు బిల్ అవుతుంది. కాబట్టి మీరు ఒక 500 తీసుకోండి అంటారు, బయటకు చేసేస్తారు, ఆ బిల్లు సించేస్తారు, వెళ్ళిపోతారు. ఇదే పద్ధతిలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది ఈ యొక్క మద్యం విషయంలో. ఎప్పుడైతే నీ దగ్గర అకౌంటబిలిటీ లేదు, నీకు డిజిటల్ కరెన్సీ లేదు, ఎంత సేల్స్ చేస్తున్నావు అనేది తెలియకుండా ఉందో, ఇదంతా కూడా కుట్రపూరితమే. ఎంత సప్లై చేసినావు అనేటువంటి వాళ్ళదేముంది, సప్లై చేసినట్టుగా ఉంటుంది ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా. సాయంకాలం అయిపోతానే 50-50 అన్నట్టుగా మొత్తం చించి పడేసేస్తారో, ఏం కావాలంటే అవి తీసుకుంటారు. వీళ్ళ చేతిలో ఉండేటివి కదా. ఇది జరిగింది అనేటువంటిది మీరు ఎవ్వరు వైఎస్ఆర్సీపీ వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళు మామూలుగా మాట్లాడినా కూడా ఎస్ఆర్ 50-50 అనేటువంటిది మాకు కామన్ అనేటువంటిది వాళ్ళు చెప్పనే చెప్పారు. కాబట్టి డిజిటల్ కరెన్సీ చెప్పండి మైనోజన్ గారు. చెప్పండి. సార్ నేను ఇచ్చింది అధికారపు లెక్కలు, కాగ్ లెక్కలు ఇచ్చింది నేను కాదలేదు గారు. చెప్తున్నారు గవర్నమెంట్ లెక్కలు ఇవ్వలేదు. ఆ రోజు దానికి దీనికి తేడా బీర్లలో వచ్చి 2.5 మీరు ఒక క్వశ్చన్ అడిగారు పార్థసారథి గారిని, ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, దానికి క్లారిటీ కోరుకుంటున్నారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించి మీరు ఏం చెప్తారు? దేని మేడం? డిజిటల్ కరెన్సీ ఎందుకు పెట్టలేదు అనడానికి ఏం చెప్తారు? డిజిటల్ కరెన్సీ సార్, ఏదైతే క్యూఆర్ కోడ్ కింద కంపెనీ నుంచి ఏదైతే వెళ్తుందో సార్, ఎక్కడైతే వెళ్తుందో కంపెనీ నుండి డైరెక్ట్ గా 16,70,000 కేసులు అక్కడ నుంచి వెళ్ళాయి కదా టీడీపీ హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగిండేది అది కాదండి, సేల్స్ కి సంబంధించి మైనుద్దీన్ గారు, సేల్స్ కి సంబంధించి సార్ క్యూఆర్ కోడ్ కి విషయంగా వెళ్ళారు. ఎందుకు డిజిటల్ మోసాలు జరుగుతున్నాయి, క్యూఆర్ కోడ్ లో మోసాలు జరుగుతున్నాయి. చాలా మంది కుర్రోళ్ళు వచ్చి అది వాళ్ళ దగ్గర కొత్త రకమైన వికీపీడియా ఉండి ఒకరు 10,000 కొట్టేశారు, 10,000 మంది తీసుకున్నారు. వాళ్ళు 10,000 కొట్టేసి ఇక్కడే పేమెంట్ జరిగేది కనపడుతుంది, అక్కడ పేమెంట్ జరగడం లేదు. కాబట్టి దాన్ని తగ్గించారు. చాలా పొరపాటండి మైనుద్దీన్ గారు. సమర్థించుకోవాలని చెప్పేసి సమర్థించుకోవాలని తప్పులు చెప్పడం మంచిది కాదు మైనుద్దీన్ గారు. నేనేమంటానంటే సమర్థించుకోవాలని తప్పులు చెప్పడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి స్కామ్ టైంలోనే ఎక్కువ స్కాములు జరిగాయి, వేల లక్షలాది. ఒక్క నిమిషం ఎంతసేపు అయినా కూడా మైనుద్దీన్ గారు తన తప్పుని ఒప్పుకోకుండా తప్పుడుగా జస్ట్ గట్టిగా వాదిస్తున్నారు, కానీ ఆయన ఆత్మకు కూడా తెలిసే ఉంటుంది. ఈ రోజు చెప్తున్నా, ఇప్పుడు కొన్ని కోట్ల మంది, లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఈ రోజు మొత్తం అంతా కూడా జరుగుతూ ఉంటే, అంటే దాంట్లో అంతా కూడా నీకు మోసాలు జరిగిపోయాయి. అసలు మీరు సోదరా ఒక్క నిమిషం ఆగు. పార్థసారథి గారు కంక్లూజన్ ఇస్తారు. చెప్పండి పార్థసారథి గారు. నేనేమంటున్నానంటే మామూలుగా ఇప్పుడు మరి అంత ఇది ఉన్నప్పుడు మరి వేరే దాంట్లో కూడా డిజిటల్ మొత్తం తీసేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. అన్యాయం జరుగుతోంది కాబట్టి డిజిటల్ పేమెంట్సే లేకుండా చెయ్యాలి కదా. డిజిటల్ వస్తుంది కాబట్టి, అంటే ఒక మద్యంలో మాత్రమే జరుగుతుంది, ఒక మద్యంలో మాత్రమే జరుగుతుందా? మిగతా దాంట్లో ఎక్కడా జరగదా? మద్యంలో మాత్రమే జరుగుతుంది అని చెప్పేసి ఆయనకి ఏమన్నా యేసుప్రభు గారు గురునాథన్ గారు మీరేమంటారు? మళ్ళీ మీకు టైం ఇస్తాను మొయినుద్దీన్ గారు, చెప్పండి గురునాథన్ గారు. ఇప్పుడు ఈ లిక్కర్ ప్రకంపనలు అనే అంశం మీద మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ప్రపంచం మొత్తం కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద ఒక పెద్ద చర్చ. దాని మీద ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తం నలుమూలల్లో కూడా దాని మూలాలు బయటికి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా వీళ్ళు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బోడిగుండుకి మోకాలికి ముడేస్తూ ఇక్కడ ఒక హాస్యాస్పదమైన అంశం ఏంటంటే, ఇక్కడ మనం ఎజెండా గురించి మాట్లాడుతూ ఉంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశం 2019 నుంచి ఏనండి మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడాల. ఏమండి మొయిద్దీన్ గారు మీరు మాట్లాడేటప్పుడు 19 నుంచి 24 దాకా మేము ఏదన్నా స్కాములు చేస్తుంటే ఏంటి 14 నుంచి 19 దాకా మీరు అవన్నీ బహిర్గతం ఎందుకు చేయలేకపోయారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు ఏదో అభియోగాలు మోపటం తప్పించి మీరు ఏమి కేసులు ఫైల్ చేసి వాటన్నిటి మీద ఈడీ దాకా తీసుకెళ్లి మీరు అవన్నీ కూడా అత్యద్భుతంగా పరిపాలనలో భాగస్వామ్యంగా అవినీతిని బయటికి తీశారా?
మీకు అది లేదు. దొంగ అంటే దొంగ దొంగ అంటున్నారు ఇక్కడ. మేము మాట్లాడేటువంటి విషయాలు ఏంటంటే సబ్జెక్ట్ కండిషన్. ఇప్పుడు మీరు చూడండి, ధనుంజయ రెడ్డి గారిని మేము ఇరికిచ్చేటువంటి స్థాయి ఎవరికన్నా ఉంటుందా ప్రభుత్వాల్లో? లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇంటర్ఫియర్ చేస్తారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చేస్తారా? లేకపోతే మిథున్ రెడ్డి గారిని చేస్తారా? లేకపోతే కసిరెడ్డి గారిని చేస్తారా? ఇంతమంది ఇత్యాదులు ప్రముఖులు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి వాళ్ళంతా కూడా ఈ స్కాముల్లో అభియోగాలు మోపుతా ఉంటే, మరి అభియోగాలకి బదులవుతా ఉంటే ఇంకా మీరు దెయ్యాలు వేదాలు బలిచ్చినట్టు చెప్పడం ఏంటంటే దాని మీద వివరణ ఇవ్వండి. ఎందుకు జరగలేదు, ఎవరు ఏం చేస్తున్నారనేది స్పష్టత ఈ సమాజానికి మనం ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉంది. ఇవాళ ఎందుకు వచ్చింది ఈ డిబేట్ వ్యవహారం? ఇదంతా కూడా మీరు డిజిటల్ పేమెంట్లు అనేది చేయలేదు, అది వేరే అంశం, మాట్లాడదాం తర్వాత దాని మీద. ఇప్పుడు జానకీదేవి గారి మీద వచ్చినటువంటి అభియోగానికి నేపథ్యంలో ఈడీ నోటీసులు ఇచ్చింది కాబట్టి దాని మీద మనం చర్చ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఐఎమ్ వెరీ క్లియర్. శివనాథ్ చిన్ని గారు స్పష్టంగా చెప్పారు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి భూములు మా భూములు 21లో పక్క పక్కనే ఉన్నాయి. ఫ్రైడ్ ఇన్ఫ్రాలో మేమంతా కూడా కలిసి ఒక అగ్రిమెంట్ ఎల్ఎల్పి చేసుకున్నాము. అది ఇంకొకసారి చెప్తా ఉన్నాను. ఆ తర్వాత 22లో విడిపోయాము. ఎవరైతే ఆ నేపథ్యంలో కలిసి ఉన్నారో, ఏదైతే ఈ లెక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బు, అవినీతి సొమ్ము ఎక్కడికన్నా వెళ్ళిందా వీళ్ళందరికీ అందినయా అనేటువంటి అనుమానంతో వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఇష్యూని, ఆ కేసు సంబంధించి పూర్వపరాలు తెలుసుకోవటం కోసం దొరికినటువంటి సమాచారం మేరకు అతనితో ఎవరైతే సహచరులుగా భాగస్వాములుగా వ్యాపారాలు చేశారో ఆ సంస్థలన్నిటికీ కూడా నోటీసులు పంపించింది. 500 మందికి నోటీసులు పంపించింది. దాన్ని మేము డెలిబరేట్ గా తెలుగుదేశం పార్టీ, ఇందాక మస్తాన్ రావు గారు అంటున్నారు దీని మీద సుంకాలుగా వస్తాయి, పుంకాలుగా వస్తాయని. ఏమంటే ఆళ్ళు లేదు సూళ్ళు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని. అసలు ఇంత మటుకి ఒక నోటీస్ ఇచ్చారు, దాన్ని తప్పే ఉంది. ఆ నోటీసులో నిగ్గు తేలుస్తారు నిజాలు, అవన్నీ కూడా రేపు తేటతెల్లమవుతావి. అంటే ఒక అభియోగం మోపినంత మాత్రాన శిక్షకు అర్హుడు కాదు కదా. అభియోగాలు మోపితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16-17 కేసుల్లో ఉన్నారు. వాళ్ళు 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు. మరి ఇంత మటుకి ఎందుకని కోర్టులకు వెళ్ళట్లేదు ఎందుకని? అసలు కోర్టుల్ని ఎస్కేప్ అవుతా ఉంటే అంత పెద్ద ఈడీ ఒక చిన్న నోటీసు పంపించింది, మిమ్మల్ని 16 నెలలు జైల్లో వేశారు కదా. అసలు ఇప్పటికీ కేసులు ముప్పడిగా ఉన్నాయి కదా, లక్షల కోట్లు తినేశారు అని మీ మీద అభియోగాలు ఉన్నాయి కదా కిడ్పోకోలో. మాకేముంది, ఒక ఎవరితో తప్పుడోడు కాబట్టి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాడితో తెలుసో తెలియకో కప్పిన ఒక వ్యాపారం చేద్దాం అనుకుని నమ్మితే, ఆ నమ్మిన నేరానికి నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ వచ్చిన ఇళ్ళ పండగ అన్నట్టుగా, ఊళ్ళో పెళ్లి కుక్కల కడావుడి అన్నట్టుగా ఓ ఎగిరెగిరి పడుతున్నారు, ఏదో దొరికినట్టుగా, కొండం దొవ్వెలుకుని పెట్టినట్టుగా. ఏముంది దీంట్లో అసలు? ఆమె వెరీ క్లియర్. మేము కూడా పార్టీ వాళ్ళు డెలిబరేట్ గా చెప్తున్నాం, తేల్చండి, నిగ్గు తేల్చండి, తప్పేముంది. ఎన్ఫోర్స్మెంట్ నిజాయితీగా చేస్తుంది కదా. నిజాయితీగా చేసేటప్పుడు ఎంక్వైరీ తప్పేముందండి? మేము దమ్ము ధైర్యంతో చెప్తా ఉన్నాం. ప్రతిపక్షాలు మమ్మల్ని, మా నాయకుడిని రాజకీయ కోణంలో ఇరికించడం కోసం ఎదుగుతున్నాడు కాబట్టి, ఇటువంటి నిష్పక్షపాతంగా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని ఏదో ఒక విధంగా రాజకీయంగా సమాధి కడదాం అని చెప్పి ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఈడీని దాన్ని భూతత్వంలో చూపిస్తా ఉన్నారు. అంతకు మించి ఏముంది ఇక్కడ పారదర్శకత? మేమంతా మేము చెబుతున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరినైనా సరే, ఛాలెంజ్. మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఎంపీ గారు మిస్సెస్ ఇప్పుడైనా చెప్తాం, రేపైనా చెప్తాం, ఎల్లుండైనా చెప్తాం, ఎక్కడైనా కొడతాం, కనబడతాం, నిలబడతాం, బుల్డోజ్ చేస్తాం, తొక్కుతాం, నొక్కుతాం, నారా తీస్తాం. తెలుగుదేశం పార్టీ నిప్పు ఎప్పుడు కూడా మా ఎంపీ గారు నిప్పు. తప్ప మా ఎంపీ గారు ఎప్పుడు నిజాయితీకి దగ్గరగా ఉంటారు, అవినీతి దూరంగా ఉంటారు, అటువంటి వాటికి ప్రోత్సహించరు ఎంపీ గారు. వీళ్ళు రాజకీయంగా ఎదగలేక, ప్రజలకి మమేకం అమ్మలేక, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఊరని ఊదర కొడతా, టీవీలో మాట్లాడతా, ఏదో మాట్లాడితే
ఏదో గుట్టగాల్చి నెత్తి మీద వేస్తే సరిపోద్ది అనేటువంటి ఒక దుగ్ధతోనే ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు తప్పించి వీళ్ళకి శాస్త్రీయత లేదు, ఎటువంటి ప్రజాస్వామ్యవాదులుగా నీతి నిజాయితీల గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా వీళ్ళందరికి కూడా లేదమ్మా. రైట్. స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను, వీళ్ళందరూ కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పట్టుకోవాల్సిందే, పట్టుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ కేసుల్లో పెట్టారు, వాళ్ళు జైల్లో ఉన్నారు, వాళ్ళకి శిక్షలు పట్టడం తప్పదు ఖాయం. దాంట్లో ఏదో కొండందో వెలుకుని పట్టినట్టుగా కోడిగుడ్ల మీద ఈకలు బీక్తే మటుకు కాదు. ఫైనల్ గా ఏమంటారు? ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి వన్ వర్డ్ లో? గురునాథన్ గారు మిమ్మల్ని. ఓకే మేడం, ఇప్పుడు మేము మా యొక్క విధానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ విధానం, మేము మహానాడు జరుగుతున్నటువంటి విధానం, అన్నగారు బర్త్డే చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్ లో ఈ ఈడీ నోటీసు అనేది మాకేం ప్రకంపనలు లేవు. రాజకీయ కోణంలో మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, మేమంతా కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాడి అంటే రాజకీయ దాడి. మేము దానికి 27వ తారీఖున మా ఎంపీ గారు మేడం గారు వాళ్ళ కంపెనీ తరపున కొంతమంది ఆఫీసర్స్ని పంపిస్తున్నారు ఎక్కడికి, ఢిల్లీకి. దానికి సమాధానం ఇస్తారు, సంతృప్తికర స్థాయిలో సమాధానం ఇస్తారు, దాంట్లో డీవియేషన్ ఏం లేదు. ఇది డిసెంబర్లోనే ఒకసారి నోటీసులు వచ్చినాయి, మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎన్ గుడ్ ఆన్సర్. దాంతో అది క్లోజ్ అయిపోద్దని మేము ఆశిస్తా ఉన్నాం. పార్థసారథి గారు మీ కంక్లూజన్ ఏంటి వన్ వర్డ్ లో చెప్పండి? ఆడియో మ్యూట్ లో ఉంది. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థలు సరిగా పని చేయాల్సిందే. అలా పని చేసినందుకు మనం అభినందించాలి. అలాగే ఎవరి మీద ఆరోపణ వచ్చినా కూడా వాళ్ళు భయపడాల్సిన పని లేదు. వాళ్ళు నీతివంతులైనప్పుడు ధైర్యంగా వెళ్ళి కోర్టులకు వెళ్ళి, లేకపోతే ఈడీ ఆఫీసులకు వెళ్ళి, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి వాళ్ళ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అదే పద్ధతిలో ఇన్ని కేసులుండి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ గారు ఇప్పటికైనా, అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇప్పుడేం పని లేదు కదా, ఎట్లాగో నువ్వు అసెంబ్లీకి కూడా రావడం లేదు కదా, కాబట్టి అసెంబ్లీకి వచ్చే ధైర్యం కూడా లేదు కదా, కాబట్టి ఇప్పుడు ఏం కావాల్సినంత టైం ఉంది, కోర్టులో అటెండ్ కండి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. ఎందుకు ఇప్పటికి కూడా మీరు ఉండేటువంటి లొసుగుల్ని అడ్డం పెట్టుకుని మీరు ఆ యొక్క కోర్టులకు పోకుండా ఆ కేసులను అట్లే ప్రొలాంగ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మొత్తం అంతా కూడా మీరు స్కామ్ల యొక్క వీరులు అంతే. మీరు స్కామ్లకు సంబంధించి తప్ప మీరు దీంట్లో లేదు. ఆ రోజు ఇసుక స్కామ్, మద్యం స్కామ్, అనేక రకాలైన స్కామ్స్ అన్ని కూడా మీరు చేసేవాళ్ళు. ఇది ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. రైట్. ఓకే, మొయినుద్దీన్ గారు ఓవరాల్ గా మీరేమంటారు? మేడం, ఎన్నుపోటు చంద్రబాబు గారి హయాంలో 70,476 కోట్ల రూపాయల మద్యం అమ్మారు మేడం. అంటే 20 లక్షల కేసులు బీర్లు కానీ లిక్కర్ కానీ. అదే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 20 లక్షల కేసులు అమ్మారు మేడం. 1,06,000 పరిచిల్లర ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? అమౌంట్ తగ్గించారు కదండి. కంక్లూజన్ ఏంటి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన ముందు ఉన్నటువంటి ఏదైతే మహానాడు అంటున్నారో, రామారావుకి పొడిచి మహానాడు చేయడం ఆ మహానాడు ద్రోహం చేసినట్టే. కాబట్టి ముందు మీరు 19 కేసులు వివేకానంద రెడ్డి గొట్టలతో చంపారు సార్. మీరు గొట్టల పార్టీ మీరు గొట్టల ఇప్పుడు మొయినుద్దీన్ గారు ఓకే రైట్ థ్యాంక్ యూ అండి. మొయినుద్దీన్ గారు, అదే విధంగా గురునాథన్ గారు, మిట్టా పార్థసారథి గారు, మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది వాళ్ళ మీడియా డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ స్వతంత్ర.